ప్రియమైన దేవుని వర్లరా, ఆదివారం రాత్రి మీ అందరికీ కొన్ని మంచి సంగతులు అందించాను. అందించినటువంటి మాటలను మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరందరూ గమ్మునున్నారు. భాను ఒకటేనా వినింది? మార్తమ్మ ఏం చెప్పినాను నేను నీకు? మణి ఏం చెప్పినాను? దేవుని పిల్లలారా వినండి. దేవుని మాటలు మీరు బాగా వినాలి. విన్న ప్రతి మాటను చక్కటి పాఠంగా మీరందరూ కూడా జీవితాల్లో పాటించాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పటికే మన జీవితం పాపములతో నిండిపోయింది. ఈరోజు రాత్రికి మనం చనిపోతే మనం పరలోకం కాదు, పాతాళానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం. ఆ పాతాళం ఎంత భయంకరమైందో అనేది ఎన్నోసార్లు మీతో చెబుతూ వస్తున్నాను. మన జీవితం వాక్యంలో అంటుకట్టబడాలి. మన జీవితం యేసుక్రీస్తుతో ముడిపడి ఉండాలి అనే సంగతి నేను మీకు ఎన్నోసార్లుగా హెచ్చరిస్తూ వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేయాలని దేవుడు ఎంతో కష్టపడుతున్నట్టుగా నాకు కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ దేవుని కష్టం బూడిదలో వేసిన పన్నీరుగా మారిపోతూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఇప్పుడు చూపించినటువంటి ఆ చిత్రాన్ని మీరు చూసారో లేదు? యేసుక్రీస్తు వారిని వాళ్ళు కొట్టిన విధానం, యేసుక్రీస్తు వారు కొట్టించుకున్న విధానం, అంటే వాటన్నిటికీ సాదృశ్యం ఏందో తెలుసా? తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని చంపుకోవడం. ఎలా చంపుకోవాలో తెలుసా? మీకు తెలీదా? ఏమండి, మన శరీరంలో కోపం ఉంది, దాన్ని చంపాలి. ఎలా చంపాలి? ఇదిగో ఎలా చంపాలి? అదిగో దాన్ని చూడండి. బూతులు వస్తున్నాయి నోట్లో, రాకుండా దాన్ని చంపాలనా? ఎలా చంపాలి? ఇదిగో చూడు, నా సిలువను ఎత్తుకోవాలన్నాడు. నువ్వు కూడా నేను కూడా సిలువ అనేది వేసుకోవాలి. సిలువ వేయాలంటున్నాడు. సిలువ వేసుకోను. దేవుని వర్లారా, మన ఆదివారం చెప్పిన సంగతులు మీకు గుర్తున్నాయో లేదో? ఒక అబ్బాయి ఒక అమ్మాయి బాగా చదివే పిల్లలు పై తరగతులకు వెళ్ళి, కష్టపడి చదివి పై తరగతులకు వెళ్ళి ప్రయోజకులుగా మారి ప్రభుత్వ ఉద్యోగము, ఒక పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాన్ని సంపాదించాలంటే వాళ్ళకి ఏముండాలంటే, ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉండకూడదు. ఎక్కడ వాళ్ళు అపరాధులని ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు ఉండకూడదు, వాళ్ళ మీద నిందలు ఉండకూడదు. ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు మనకు ఏమండి పాస్పోర్ట్ అప్లై చేస్తాం. పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు దేవుని పిల్లలారా, వేరే దేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది పోలీసులు
మన గురించి ఎంక్వైరీ చేస్తారు, మీకు తెలుసో తెలీదు. ఇతను వేరే దేశాలకు వెళ్ళాలంటే ఇతను ఎలాంటాడు? ఏమన్నా బ్యాంకులో అప్పులు చేసి ఏమన్నా పారిపోతున్నాడా? ఎవరినైనా హత్య చేసి ఏమన్నా పారిపోతున్నాడా? ఇంతకు ఇతని క్యారెక్టర్ ఏందని చెప్పి పోలీసు వాళ్ళు నీ ఆధార్ కార్డులో నెంబర్ని ఏం చేస్తారంటే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే నీ గురించి ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. ఏమని చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు. ఇతను ఎలాంటాడు, ఇతని క్యారెక్టర్ ఎలాంటిది, అన్నీ ఎంక్వైరీ చేసి తర్వాత నువ్వు కరెక్ట్గా ఉంటే నీకేమిస్తారు? పాస్పోర్ట్ ఇస్తారు. లేకపోతే ఎవరండి? మరి పరలోకానికి కూడా నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎలాంటి వాడువో నిన్ను ఎంక్వైరీ చేయడా దేవుడు? మనల్ని ఎంక్వైరీ చేయరనుకుంటున్నారా? ఈ మాటలన్నీ పాఠాలుగా దేవుడు మనకు ఎందుకు వివరిస్తున్నాడో తెలుసా? ప్రతి మనిషిలో మార్పు కోసం. ప్రతి మనిషి మరణించే లోపల ప్రతి మనిషిలో ఒక చక్కటి మార్పు కావాలి. ఆ మార్పు కోసమే ఈ మాటలు, ఆ మార్పు కోసమే ఈ పాఠాలు. కేసులు ఉంటే పాస్పోర్ట్ రాదండి. మన మీద నిందారోపణలు ఉంటే పాస్పోర్ట్ రాదు. అర్థమైంది మీకు? నిందారోపణలు పోవాలంటే, కేసులు పోవాలంటే, ఆ కేసులు కొట్టివేయబడాలంటే మనం ఎవరిని అప్రోచ్ కావాలో పైన ఆదివారం చెప్పాను. మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఆ గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు సరిగ్గా వినడం లేదు కనుక. మీరు సరిగ్గా వినడం లేదు కనుక, దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు కనుక. దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదండి. తినడానికి, తాగడానికి, తిరగడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ దేవుడి మీద చూపించరు. ఎవడికో నూటికో కోటుకో ఎవడికో ఉంటుంది. అందరికి దేవుడు అంటే ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు వారు ఎలా తట్టుకున్నాడో ఈ ప్రపంచాన్ని చూసి నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఆయన చూసినప్పుడు నాలో కూడా తప్పదు, సహించక తప్పదు, భరించక తప్పదు. నన్ను నేను రక్షించుకోవాలంటే భరించాలి, నన్ను నేను కాపాడుకోవాలంటే సహించాలని అర్థమైపోయిందండి నాకు. వకీల్ సాబ్ కాడికి వెళ్ళాలి. ప్రతి మనిషి కేసు కొట్టివేయబడాలంటే ఎవరికి కలవాలి? మనం పోయి లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ లాయర్ ఎవరని చెప్పాను మీకు నేను? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అండి. ఆయన దగ్గరికి వెళితే ఒక లాయర్ ఎలా అయితే నీ దగ్గర ఫీజు తీసుకొని కేసు కొట్టేయడానికి కష్టపడతాడో వాదించి, యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఎదుట నీ కేసు విషయం వాదిస్తాడు. ఎవరు ఎదుట? జడ్జి, దేవుడు. వీడు నేరారోపణ చేయబడినటువంటి వాడు. వీళ్ళు 3 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటే పండ్లు దొరకడం లేదు. ఇన్ని నరికేమని చెప్పినాను కదా తోటమాలి యేసు నీకు. ఏంటి మళ్ళా వీడి గురించి వాదన? ఒకసారి అవకాశం ఈ ప్రభువా, నేను నిలబడుతున్నాను వాడి తరఫున. ఈ భూమి మీద ఈ పాపుల తరఫున నేను నిలబడుతున్నాను. ఒక అవకాశం ఇస్తే నేనేం చేస్తాను? ఎరువేస్తాను, నీరేస్తాను, తిరిగి మరలా వాటిని ఫలింప చేయడానికి నేను కష్టపడతాను. ప్రభువా, దేవా, నాకు 1 సంవత్సరం అవకాశమని నీ తరఫున నా తరఫున ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడంటే, దేవుని వాళ్ళరా, బెయిల్కు ఎవరినైనా ఏం చేయమంటారు? హామీ కావాలి.
వాడితో నాకు పని లేదు. నువ్వు ఉంటావా హామీ? గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, ప్రభుత్వంలో పనిచేసేవాడు కావాలి, ఇన్ని ఎకరాల పొలం ఉన్నవాడు కావాలి, ఒక క్యారెక్టర్ ఉన్నవాడు హామీ ఇవ్వాలి. నువ్వు హామీ ఇస్తావా? నేను హామీ ఇస్తా ప్రభా. వాళ్ళ తరఫున నేనే హామీ ఇస్తున్నాను, వాళ్ళ తరఫున నేను నిలబడతాను. అవకాశమే. నిలబడ్డాడు మన తరఫున. మనమేం చేసాం యేసుప్రభు మాటను, మనమేం చేసాం యేసుప్రభు హామీని. అర్థమవుతుంది మీ అందరికీ నా మాట? మనమందరం యేసుక్రీస్తు వారు మన తరఫున దేవుడికి ఇచ్చిన హామీని ఏం చేశాం? వీళ్ళు పాపులు ప్రభా, నాకు ఒక అవకాశం ఇస్తే నీకు 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 ఫలించడం లేదు కదా, నీకు ఫలించడం లేదు కదా, నరికేయమంటున్నావు కదా, ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఎరువు వేస్తాను ప్రభా, నేను నీళ్లు కడతాను ప్రభా, వాటి కోసం కష్టపడతాను ప్రభా. ఒకసారి హామీ, ఒక్కసారి అవకాశం ఇస్తావా? సరే, నువ్వు హామీ ఉంటావా? ఉంటాను ప్రభా, ఉంటాను తండ్రి, నేను హామీ ఉంటాను తండ్రి. అయితే వాడిని విడుదల చేయి. వాడు ఏది చేసినా నేరం ఎవరి మీదికి? యేసు నీ మీదికి. చిత్తం ప్రభువా. ఏం చేశాం? పాపాలు కడుక్కున్న తర్వాత ఏం చేశాం? మరలా పాపులుగా. ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేయాలి దేవుడు? ఏం చేయాలండి? ఏం చేశాడో మళ్ళా చూస్తారా? ఏం చేశాడో మళ్ళా చూస్తారా? ఇప్పుడు చూసింది మళ్ళా చూపించమంటారా? ఆయన రక్తం ద్వారా అన్నీ కడిగేసుకున్నాం. అన్నీ అంటే ఏదన్నా ఒకటన్నా పొదువు ఉందా? ఆయన రక్తం అన్నిటినీ కడిగిందా లేదా? వ్యభిచారాన్ని కడిగిందా? జారత్వాన్ని కడిగిందా? కక్షలను కడిగిందా? కామాన్ని కడిగిందా? ఏమండి విమతములు కడిగిందా? అల్లరిని కడిగిందా? ఏమండి వీటన్నిటిని కడిగిందా లేదా? నేను చూపిస్తాను చూడండి. గల్తీలు రాసిన పత్రిక మరలా రిపీట్. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవే, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లడితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని కడిగేశాడా? ఆయన రక్తం మనందరినీ ఏం చేసింది? కడిగిందా? ఆయన రక్తం అంటే ఏమనుకుంటున్నారు? ఎరువు అండి, నీళ్ళండి. ఈ వాక్యం ఏమనుకుంటున్నారు? మీరు ఇక్కడికి వస్తే నిద్రపించడానికి వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నారా? నిద్రపోతారండి. చాలా బాధగా ఉంటుందండి. అన్నం తింటే ఎప్పుడైనా నిద్రపోయారా? నలుగురు మాట్లాడుకుంటే ఏనాడైనా తూగారా? నలుగురు మాట్లాడుకుంటే ఎప్పుడమ్మా పెద్దమ్మల్లారా ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని అడుగుతాను. నలుగురు మాట్లాడుకుంటే ఏ రోజన్నా తూగారా? దేవుని దగ్గరికి వస్తే నిద్రపోతున్నారంటే మీకు దేవుడు అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైపోతుంది. ఈ మాటలు ఏమనుకుంటున్నారు? మీకు ఎరువు అండి ఇవి. మిగిలిన జీవితాన్ని దేవుని కొరకు ఇవ్వడానికి, మిగిలిన జీవితాన్ని, పాపపు జీవితాన్ని పాడు దేవుని ఈ పాపపు జీవితాన్ని పోగొట్టుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మరలా ఇచ్చినటువంటి అవకాశం అండి ఇది. యేసు నువ్వేమో హామీ ఇచ్చావు, వాడు చూడు ఏం చేశాడో. ఫలించలేదయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒప్పుకున్నావు కదా, నిన్నేం చేయాలి? వాడికి పడాల్సిన శిక్ష ఎవరికి పడాలి ఇప్పుడు? అంతే కదా. నువ్వు డబ్బులకు ఎవరన్నా స్కూటర్లు కొనుక్కున్నప్పుడు మనం హామీ ఇస్తాం, నాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళకి స్కూటర్ ఇస్తాం, మనకు గ్యారంటీ ఇస్తాం అనుకోండి. వాడు స్కూటర్ తీసుకొని పారిపోయాడు, ఇప్పుడు ఎవడు కట్టాలి? జామీందారు కట్టాలా లేదా? జామీన్ ఇచ్చినోడు కట్టాలి. ఇప్పుడు మనమందరం ఏమైపోయాం? ప్రభువా 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 అని చెప్పి మనమే బాప్తీసం తీసుకుంటే నీ దగ్గరే ఉంటాం, నీతోనే ఉంటాం, చించుతాం, ఆరేస్తాం, ఓ డూమ్ డామ్ అంటివి. చివరికి ఏమైపోయాం? ఇప్పుడు ఎవరు సిలువ వేయించుకోవాలి?
ఎవరు కట్టాలి డబ్బు? చెప్పు విజయ్ కుమార్ గారు, ఎవరు కట్టాలి? జామీందారు కట్టాలా లేదా? ఇప్పుడు జామీ ఎవరు మనకు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? సిలువ వెయ్యాలి. నువ్వు నేను చేసిన తప్పులకు ఎవరయ్యా సావాలా? ఆయన చావాలనా? నువ్వు నేను చేసిన తప్పులకు ఆయన పుట్టించుకోవాలనా? నువ్వు నేను చేసిన తప్పులకు ఆయన శిక్ష అనుభవించాలనా? ఏమండి, మనసు లేదా మనకు? మనసు లేదా? దేవుని పిల్లలారా, ఈ సమాజం దుర్మార్గంలో వెళుతూ ఉంది. ఈ సమాజం దుర్మార్గంగా వెళుతుంది. ఈ సమాజానికి దుర్మార్గం తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలీదు. కానీ మనకైతే ఏం తెలుసు తెలుసా? యేసుప్రభు తెలుసు. మనకెవరు తెలుసు? యేసుప్రభు తెలుసు. తెలిసిన మనం దేవుని పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అనుక్షణం యేసుప్రభు ఆ శిలువ మీద కనపడుతూ ఉంటాడండి. నాకు యేసుప్రభు అనుక్షణం వాళ్ళ కాళ్ళతో తన్నుతూ ఆయన తన్నితే కింద పడిపోయాడండి ఆయన. అదే కనపడుతుంది. ఎందుకు బట్ట కొట్టించుకున్నాడు? నా కోసమేనా? నేను చేసిన పాపం కోసం కొట్టించుకున్నాడా? నేను చేసిన అతిక్రమాలకు ఆయన అతిక్రమం చేసిన వాడని ఆయన అనిపించుకున్నాడా? నా ప్రభువుని ఎంత పని చేశానా నేను? నా ప్రభు ఎప్పుడు బాధపడకూడదు నా కోసం అని సహిస్తానండి, భరిస్తానండి. రవణ అంటాడు, అన్నకి అంత ప్రేమ, అన్నకి అంత సాత్వికం అంటే అవునన్నా, అవును. నాకు తిరగబడాలని ఉంటుంది, నాకు వాంచిపారాలనిపిస్తూ ఉంటుంది వీళ్ళు చేసే తప్పులకు. కానీ నేనేమి చేసినా నా ప్రభు ఏమవుతాడు తెలుసా? అందుకు ఓర్చుకుంటున్నాను, సహిస్తున్నాను, భరిస్తున్నాను. తప్పు చేసేవాళ్ళని చూసి బాధ వేస్తుంది, కోపం వస్తుంది. కానీ చంపేయాలి నువ్వు ఆయన్ని చంపాలి. ఎందుకు ప్రభా? వాళ్ళలో ఉండేదాన్ని చంపాలంటే నీలో ఉన్న ఆవేశాన్ని ఏం చేయాలి? చంపాలి. నీలో ఉన్న కోపాన్ని చంపాలి. నీలో ఉన్నవన్నిటిని నువ్వు చంపేయాలి. నీలో ఉన్న వాటన్నిటికీ నువ్వు సిలువ వేయాలి. నువ్వు సిలువ వేయాలి. అలా కొట్టించుకుంటే కానీ ఈ లోపల ఉన్నటివి, ఈ శరీర సంబంధమైనవి చావవు. అవి చావాలంటే సిలువ ఎంచుకోవాలి. ఆ సిలువ ఎత్తుకోవాలన్నాడు. దేవుని పిల్లలారా, కేసులు ఉండకూడదు మన మీద, నిందలు ఉండకూడదు మన మీద, అపరాధములు మన మీద ఉండకూడదు. అవన్నీ ఉండకూడదు. అవన్నీ ఉంటే నువ్వు వేరే దేశానికి వెళ్ళలేవు. అవన్నీ ఉంటే నువ్వు ఉన్నత స్థాయిలో నువ్వు నిలబడలేవు. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లరా, భూమి మీద దేవుని ద్వారా మనమందరం కూడా మనకున్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి కేసులన్నింటినీ కూడా ఏం చేయాలి? నిందలన్నింటినీ కూడా ఏం చేయాలి? కొట్టించుకోవాలి. మనలో ఈ శరీర కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి మనకు. శరీర కార్యములు స్పష్టమైన వివరణగా జారత్వం, అపరిత, కాముకత్వం, విగ్రహార్థన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, విమతములు, అసూయులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. ఏ ఒక్కటి ఉన్నా కూడా మనము దేవుని పిల్లల పై స్థాయికి వెళ్ళలేము. అలాగే దేవుడి దగ్గర కూడా మన పేర్లు లిఖితం అవ్వాలంటే దేవుడి దగ్గర కూడా ఇదిగో పలానా షడ్రక్ కరెక్ట్, పలానా రవి కరెక్ట్, ఏమండి పలానా మార్తమ్మ కరెక్ట్, పలానా మనీ కరెక్ట్, వీళ్ళందరూ కరెక్ట్ అంటే మన మీద ఏముండకూడదు? మన మీద ఉండకూడదండి, కేసులు ఉండకూడదు. అప్పుడు మన పేరు పాస్పోర్ట్లోకి ఎక్కినట్టు. ఈ భూమి మీద దేవుని కోసం చక్కగా జీవిస్తే, చక్కగా బ్రతికితే దేవుడు చెప్పినట్టు మన పేరు కూడా ఎక్కడెక్కుతుందో తెలుసా?
ఏ గ్రంథంలో? జీవ గ్రంథములో. కొద్ది రోజులు మనం ఓపిక పట్టామనుకో, ఈ భూమి మీద ఎన్ని రోజులు మానవుని జీవితం? ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరయ్యా మానవుని జీవితం. ఆవిరి కోసం ఎందుకు మనిషికి ఆత్రం? ఆవిరి, మానవుని జీవితం ఆవిరి, ఇంతలో కనపడి మాయమైపోయే ఆవిరి. ఓర్చుకున్నాం అనుకో వైకుంఠం ఉంది. ఓర్చుకున్నోడు కంట పెద్దలు చెప్తారు సామెత, ఏమిటి? ఓర్చుకున్నవాడికి వైకుంఠం. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం దేవుని పిల్లల ప్రకటన గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. మీలో కొందరిని చెదలో పిలువబోతున్నారు. 10 దినములు శ్రమ కలుగును. మరణము అపాయములను నమ్మకంగా ఉండుము. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఒక 10 దినాలు అన్నాడు. అంటే మానవుని జీవితం ఎంతకాలం అన్నట్టుగా వేసాడు అక్కడ. కొద్ది రోజులు, ఒక 10 దినాలు కష్టపడినారు అనుకోండి, ఎన్ని దినాలు సుఖపడతారు? జీవం అనేదాన్ని కిరీటంగా, అంటే నీకు ఒక అధికారికంగా దేవుడు ఏం చేస్తున్నాడు? అధికారికంగా ఇవ్వబోతున్నాడు. ఒక ఉద్యోగాన్ని అధికారికంగా ఇస్తే అది ఎప్పటికి కూడా ఏమవుతుంది? ఎప్పటికీ ఉంటుంది. అధికారికంగా పొందే ఉద్యోగం ఎప్పటికీ ఉంటుంది. అనాధికారికంగా పొందే ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. జీవ కిరీటం అంటే అధికారం. జీవాన్ని నీకు అధికారికంగా ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు దేవుడు. ఎన్ని రోజులు ఓపికతో ఉండమన్నాడు? ఎన్ని రోజులు ఓపిక? 10 రోజులు నమ్మకంగా ఉంటే చాలు. మీరు జీవ కిరీటం ఇస్తాను నేను. దేవుని పిల్లలారా, ఈ కిరీటాన్ని అందరూ పొందలేరండి. సీఎం కావాలని అందరూ ఆశపడతారు. అందరూ సీఎంలు అవుతాడు, ఒక్కడే సీఎం అవుతాడా? అక్కడే సీఎం అవుతాడు. అందరూ సీఎంలు కావాలని, ప్రధానులు కావాలని అనుకుంటారు, కానీ అందరూ అవుతారా? ఒక్కడవుతాడా? ప్రధాని అయినా ఒక్కడే, సీఎం అయినా ఒకటే, రాష్ట్రపతి అయినా ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు? అవ్వాలనే పట్టుదల ఉండాలి. కానీ సీఎం అవ్వాలని పట్టుదలతో జగన్ గారు ఏం చేశారు? 8,000 కిలోమీటర్లు పట్టుదల. దాన్ని పొందే వరకు అతను నిద్రపోలేదు తెలుసా మీకు? ఆ సీట్లో కూర్చునేంత వరకు నిద్రపోలే అతను. ముసలోళ్ళకు ముద్దు పెట్టాడు. రామయ్య కనిపించినా ఆ గుండుకు ముద్దు పెడతాడేమో అతను. ఎవరన్నా ముద్దు పెడతారా మామూలుగా? అది ఆ ముసలాం ఉంది, ఆంకు ముద్దు పెడతాడు. చిన్నపిల్లోడు కనపడు ముద్దే, పుట్టిన బిడ్డ కనపడు ముద్దే, ఎవరు కనపడినా ముద్దు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కంపు ఉంటుంది. అంతే కదా మరి. వాసన రాదా? ఎందుకు పెట్టాడు? వాసన వస్తాన్నా కూడా దేనికోసం? చెమటంతా ఖర్చుకుంటారు ఆ మీటింగ్లకు వస్తా. రావడం, లాక్కోవడం, అవ్వా తాత ఏంది, ఆ చెమటంతా అవుతూ ఉంటుంది, వాసన అంతా వస్తూ ఉంటుంది. కానీ ఎందుకు? అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసేమన్నా రెడీ అయి వచ్చుంటారు వాళ్ళు. ఆ మీటింగ్కి వచ్చినారంటే తిరిగి వాళ్ళ ఊర్ల నుంచి వచ్చుంటారు, చెమటంతా కారిపోతూ ఉంటుంది. కానీ ఎందుకు ముద్దు పెట్టాడు? ముద్దు దేనికోసం? మీకు అర్థమైందా? ఎందుకు ముద్దు? ఎవరు కనపడినా ముద్దులు. ఎంతమందికి పెట్టాడు తెలుసు ముద్దు? అందుకే వీళ్ళందరూ గుద్దారు ఓటు. ముద్దు పెట్టిన వాళ్ళ ఏం చేశారు? రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి ముద్దులే. ఏం చేశారు? ముద్దు పెట్టించుకున్న వాళ్ళందరూ గుద్దారు ఓట్లు. ఏమైపోయాడు? ఏమండి,
సీఎం అవడానికి ముద్దులు పెట్టాడండి. ఆయన కాళ్ళు మొద్దులు అయిపోయినాయి తెలుసా మీకు? జగన్ కాళ్ళు చూసారా మీరు? మొద్దులు అయిపోయి. ఎందుకు అంత కష్టపడ్డాడు? సీఎం కావాలి నేను అంతే. ఏం కావాలి నేను అంతే, పట్టుదల. వాళ్ళు సీఎం కావాలంటే ముద్దులు పెట్టాలి. నువ్వు పరలోకం పోవాలంటే నువ్వు గుద్దించుకోవాలి. నీకేముంటాయి? ముద్దులతో కాదు వచ్చేది పరలోకం. ఏమిటి దాంతో? గుద్దులతో వస్తుంది పరలోకం. నీకు శ్రమ కలుగును. ఏం కలుగును? నీకు శ్రమ కలుగుతుందయ్యా అంటున్నాడు చూడు. దేవుడు అంటున్నాడు చూడు 10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. అపవాది కోరుకున్నాడయ్యా. చాలా మంది నేను పరలోకం పోతాం అని సిద్ధపడతారు. పాపము ఎంత కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడతా అంటారు చూసావా? వాళ్ళని ఎవరు టార్గెట్ చేస్తారు తెలుసా? సాతాను టార్గెట్ చేస్తాడు. మీలో ఎవరైనా సరే ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని దేవుని కోసం నిలబడతాను అంటాడు చూసినావా? వాడిని ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకొని మరి వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే శోధింపబడినట్లు అపవాది ఏం చేస్తాడంటే మీలో కొందరిని, అందరిని కాదు, ఎవరిని? కొందరిని, అందరిని కాదు. ఎవడైతే నిలబడతాడో దేవుని కోసం వాడిని ఏం చేస్తాడు? కోరుకుంటాడు. మీలో కొందరిని, అందరు కాదు కొందరు. దేవుని కోసం అందరూ నిలబడలేరు. దేవుని కోసం నిలబడాలంటే చిన్న మాటలు అనుకుంటున్నారా? దేవుని కోసం నిలబడాలంటే ఎన్ని వదిలిపెట్టాలి? జారత్వము, అపవిత్ర, కాముకత్వము, అభిలాషలు, కక్షలు, విమతలు, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన వ్యభిచారాలు ఎన్ని వదలాలి? నిలబడాలి. అన్నిటినీ వదిలి నిలబడితే అప్పుడు మళ్ళా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. హై జంపు, చెస్ట్, హైటు అన్నీ అయిపోయినా మళ్ళీ ఏముంటుంది? చివరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఎన్ని పాస్ అవ్వాలి? అప్పుడు చిన్న ఉద్యోగం వచ్చేది. మిలిటరీ ఉద్యోగము, రైల్వే ఉద్యోగము, ఏదో ఉద్యోగం. పరలోకానికి అర్హత సంపాదించాలంటే, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించాలంటే, దేవుని పిల్లరా ఇవన్నీ వదిలిన తర్వాత మరలా అపవాది ఏం చేస్తాడు? ఇక్కడ అందరినీ కోరుకోలేదు, కొందరినే కోరుకుంటున్నాడు. కొందరు ఎవరు అనుకుంటున్నారు? ఆల్రెడీ అన్నీ వదిలేసి నిలబడిన వాడిని అంటున్నాడు. అందరినీ కాదు, కొందరున్నాడు. ఆ కొందరు ఎవరు? మన చర్చిలో ఒక వ్యక్తిని టార్గెట్ చేశాను నేను. ఇతను బాగా రెడీ అవుతున్నాడు, ఇతను వాక్యంతో చక్కగా రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారం ఒక్కొక్క పాఠానికి తనలో మార్పు చెందుతూ వస్తున్నాడు. తాను మార్పు చెందుతూ చక్కగా కనపడుతున్నాడు నా కంటికి. ఇతను బాగా తయారవుతున్నాడబ్బా అంటే ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి తీసేసుకుంటూ వస్తున్నాడు, మారుతున్నాడు, చక్కగా తయారవుతున్నాడు. నా మనసులో అనుకుంటున్నాను, ఇతన్ని అపవాది కోరుకుంటుంది అనుకున్నాను. వాక్యం నెరవేరుతాను చూడండి. మీలో కొందరిని అందరిని అన్నాడా? కొందరిని అన్నాడా? మీలో కొందరిని, ఇక దేవుడు తప్ప నాకేమొద్దు అన్న వాణ్ణి ఎవరు కోరుకుంటారు? అపవాది కోరుకుంటుంది. కోరుకొని ఏం చేస్తుంది? చెరలో వేయించబోతున్నాడు కొందరిని. చెర అంటే పాపం అండి. చెరసాలలో ఎవరుంటారు? చెరలో వేయించబోతున్నాడు అంటే నిన్ను ఇంకా పాపంలో వదిలిపెడుతున్నాడు. యేసుప్రభుని ఏడ వదిలిపెడతాడు? దేవుడు తీసుకొచ్చి యేసుప్రభుని ఎక్కడ వదిలిపెట్టాడు? పాపంలో వదిలిపెట్టాడా? పరిశుద్ధ స్థలంలో వదిలిపెట్టాడా? భూమి దేంతో నిండిపోయింది అది. ఆ పాపలోకానికి వచ్చాడు, చెరకొచ్చి చెరను చించి ఆరేసాడు. అర్థమైంది మీకు?
శరణ ఏం చేశాడు? మనము శరణ కప్పుకొని తిరుగుతున్నాం. ఆయన శరణ ఏం చేశాడు? చించేశాడు అట్నే. నీకు నాకు అడ్డుగా ఉన్న చరణ ఏం చేశాడు? పాపం అనే చరణ చించేశాడు. మనము ఏం చేస్తున్నాం బ్రదర్? చెరలో ఎంచిపోతున్నాడు. అంటే పాపం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు వచ్చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు? యేసుప్రభు కొండ మీదకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు కొండ మీదకి? యేసుప్రభు కొండ మీద దేనికి వెళ్ళాడన్నా విజయన్న? ఉపవాసం ఉండడానికి 40 రోజులు. ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఆయన కొండ మీదకి పోయి 40 రోజులు ఉపవాసం ఉన్నాడని మనోళ్ళు ఈ మధ్య అంతా ఏం చేశారు? 40 రోజులంట ఉపవాసం ఉండి దుఃఖ తినాలంట. ఎందుకో నువ్వు ఏడ్చడం? యేసుప్రభు కోసం అండి. యేసుప్రభు నిన్ను ఏడ్చమన్నాడండి. యేసుప్రభు నిన్ను ఏడ్చమన్నాడా? ఆయన కోసము, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడ్చమన్నాడా? ఆయన కోసం ఏడ్చమన్నాడు బైబిల్లో. ఎవరి కోసం ఏడ్చమన్నాడు? సమాధానాలు కరెక్ట్గా బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మీరేదో చెప్తే నేను విన్నా. బైబిల్లో ఉన్నది చెబితే వింటాను. మీ కథలు ఎవడికి కావాలా? ఈ పాస్టర్లు అందరూ కథలు చెప్పడం నేర్చుకున్నాడు. అందుకే మీరు కూడా కథలు చెప్తున్నారు. అర్థమైంది మీకు? వీళ్ళంతా డబ్బు సంపాదించుకోవడానికి బైబిల్ పట్టుకున్నారు, బతకడానికి బైబిల్ పట్టుకున్నారు, బతికించడానికి కాదు. వీళ్ళ ఫస్ట్ నరకానికి పోయి వీళ్ళే ఫస్ట్ నరకానికి పోయేది బోధకుడే. పాస్టర్లు పోతారు నరకానికి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించింది ఎవరు? మంద ఎవరి చేతికి ఇచ్చినట్టు దేవుడు. మందల్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? రూపాయి, ₹10 కోసం, 4 రోజులు బతకడం కోసం ఏం చేస్తున్నారు? తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే మా గురువు గారు అంటూ ఉంటాడు, ఒక విశ్వాస్ చచ్చిపోయాడంట. విశ్వాస్ అంటే ఎవరు? చర్చికి వచ్చేవాడు. ఆడు చచ్చిపోతే ఆడిపోయినాడు, నరకానికి పోయాడంట. విశ్వాస్ చచ్చిపోతే ఆడిపోవాలి. యాక్చువల్గా పరలోకానికి పోవాలి. వీడు నరకానికి పోయాడు. నరకానికి పోతానే అంటే మనకు పైకి విశ్వాసికి కనపడతాడులే. 100 అయ్యా అంటాడు. ఎన్ని ఉంటాయి లోపల? 100 ఉంటాయి. ప్రేజ్లాడు అంటాడు. అంతా ఒట్టివి. ప్రేజ్లాళ్ళు, వందనాలు, ఎన్ని డ్రామాలు. ఈ చర్చి దాడితేనే ఒరే నా కొడక, ఈ బూతులు, ఎన్ని తిట్లు, ఈ ఆడవందనాలు ఎవరికయ్యా ఎన్ని? మార్పు ఎక్కడా? కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మరలా వందనాలు. ఎందుకు ఇవన్నీ? మార్పు ఏది? చచ్చిపోయేంత వరకు మార్పు లేదా? ఇట్టోళ్ళు చచ్చిపోతే ఎక్కడికి? పేరుకేమో రూతు, నోటి నిండా బూతులు. ఎక్కడ పోతుంది మహాతల్లి? పేరేమో అబ్రహాం. ఇబ్రహీం కంటే ఘోరంగా ఉన్నాడు. ఎక్కడికి రాదన్నా? పేరుకి విశ్వాసి కాదు. పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆ పేరుకు తగ్గ బ్రతుకుండాలి మనలో. క్రైస్తవుడు అంటే ఊరికే అనుకుంటున్నారా? క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారండి? అర్థం కాలేదండి. ఈ ప్రపంచానికి మహారాజు ఎవడో తెలుసా? క్రైస్తవుడు అండి. ఈ ప్రపంచానికి మార్గాన్ని చూపించేవాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు అండి. అలాంటి క్రైస్తవులు ఏమైపోతున్నారు తెలుసా? పేరు చూస్తే ఎంత, బతుకు చూస్తే పైన పటారం, లోటారం నాకు కనపడకపోవచ్చు, ఆయన కనపడదు. చచ్చిపోయి నరకానికి పోయాడు. నరకానికి పోయి వెళ్ళాడుతున్నాడు. ఆ పక్క ఈ పక్క తిరుగుతున్నాడు. మరి అగ్గి కాలుతా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? ఒక చోట ఉంటాడు. ఇట్టా మీ మాదిరి లక్షణంగా చైర్లు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చోండినట్టు ఉంటుంది అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది అక్కడ? ఇప్పుడు మీరు అలా కూర్చోంటే కింద అగ్గి పెట్టాను అనుకో, అలాగా భలే ఉందబ్బా అని కూర్చుంటారా? ఎలా ఉంటుంది చెప్పండి? అప్ప అని ఎగర్రా? దేవుని పిల్లారా, నరకములో కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి.
అలా ఎగిరెగిరి ఈ పక్క ఆ పక్క పడతా ఉంటే ఒక పక్క పడేది కాడ పాస్టర్ ఉన్నాడంట. వాళ్ళ పాస్టర్, ఓరు పాస్టరు నువ్వేంటి నాయన, ఎవరు విశ్వాస్ చచ్చి పడిపోయాడు, ఆడెవరున్నారు, ఓరు పాస్టర్ నువ్వా, నువ్వే పరలోకంలో ఉంటావు అనుకున్నాను. నువ్వెందుకు నాకు బాప్తీసం ఇచ్చివి, మా అమ్మకి ఇచ్చివి, మా అక్కకి ఇచ్చివి, మా చెల్లెలకి ఇచ్చివి, నేను అందరినీ తీసుకొచ్చి నీ దగ్గర ఇచ్చినా కదరా. ఒకరినన్నా ఈ నుంచి తప్పించామనుకుంటే అందరినీ ఈడికి తెచ్చివి, ఇక చివరికి నువ్వు కూడా ఈడికి వచ్చేవి కదరా పాస్టర్. ఏమనంటే ఆ పాస్టర్ అంటాడంట, ఓరేనైనా నోరు మూసుకోరా, నేను ఒక్కడనే కదరా వచ్చింది, బిషపులు వచ్చినారు చూడరా అట్ట చూడరా అన్నాడంట. వెనకాతలు ఎవరున్నారంట, బిషపులు ఉన్నారు చూడండి అంట. అంటే వీళ్ళంతా ఎక్కడున్నారు, సావైనా రేవైనా నీతి కోసం ఆకిలి దప్పులు గలవారు ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలండి. బైబిల్ ఎవరి కోసం ఏడ్చమన్నాడు దేవుడు? నీ కోసం, నీ పిల్లల కోసం ఏడ్చు. నేను పరలోకం పోతున్నాను, నేను తండ్రి అయిన దేవుని దగ్గరికి పోతాంటే నా కోసం ఏడుస్తావు ఏంది? నువ్వు కలెక్టర్ అయితే ఉంటే ఎవరు నా తల్లిదండ్రులు ఏడుస్తారా? కలెక్టర్ అయిపోతున్నాడు, పోస్ట్ ఎక్కేదానికి పోతున్నాడు, ఆనందంగా నా కొడుకు అని చెప్పుకుంటారు కానీ ఏమండి అంటారా? ఏడుస్తారు ఎవరు నాకు కలెక్టర్ అవుతా ఉంటే కొడుకు? చెప్పండి. యేసుప్రభు ఏడిపోతున్నాడు చనిపోయి, నా కోసం ఎందుకమ్మా ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం అండి. కొండ మీదకి పోయి ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఆయన? ఆయన ఉపవాసం ఉన్నాడు కనుక నేను ఉన్నాను. ఆయన సిలువ వేయించుకున్నాడు, నువ్వు వేయించుకో మరి చూద్దాం. అయిలే ఇబ్బంది వచ్చేటివిలే ఊరు. అది కూడా ఉపవాసం మీరు 3 పుట్లు ఉంటారు. నిజం చెప్పండి, ఇంత తింటారు పొద్దున్న ఎవరికి తెలియకుండా, మళ్ళీ ఏమి తెలియనట్టు అమ్మా అదంతా నిజమే, అబద్ధంగా తిరుగుతా. 40 రోజులు ఉపవాసం ఎవరున్నారో చెప్పండి నాకు. మోసం కదా. మాకంటే చేయొచ్చు మీరు. దేవునికి 40 రోజులు ఉపవాసం దేనికున్నారు? ఆయన ఉన్నాడు కనుక మేము ఉన్నాం. ఆయన ఎందుకున్నాడు? వాట్ రీజన్? ఎందుకున్నాడు ఆయన పైన కొండ మీద? ఎందుకున్నాడు ఉపవాసం? నలభై దినాలు ఎందుకున్నాడు? దుఃఖ దినాలు అవి. నీ కోసం, నా కోసం ఉన్నాడు అక్కడ. ఎందుకున్నాడు తెలుసా? నీకు నాకు నేర్పించాలి పోరాటం అంటే ఏంటో, సాతాను మీద పోరాటం అంటే ఏంటో వీళ్ళకి నేర్పించడానికి అక్కడికి వెళ్ళాడండి. మనకు నేర్పించడానికి అక్కడికి వెళ్ళాడండి. ఎవరితో పోరాటం? కొండ మీద ఏడుచోన్నాడు. కొండ మీద పాపలోకములోకి ప్రభు విడిచిపెట్టాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని వదిలిపెడితే పాపలోకంలో ఒక పాపాత్ముడు ఉన్నాడు. వాడే సైతానుగాడు, వాడే దుష్టుడు. వాడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. రా, నువ్వు పెద్ద ఇదంటే నువ్వెంత ఇదో చూస్తారా అన్నాడు. పద, ఈ లోక రాజ్యములు దీని మహిమయు నాకు అప్పగింపబడింది, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే ఇదంతా నీదే అన్నాడు. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఇచ్చేది, సైతానుగాడు. ఎంత ఇస్తానన్నాడు యేసు ప్రభుకు? ఈ లోక రాజ్యములు దాని మహిమ నాకు అప్పగింపబడింది, దాన్ని నీకు ఇస్తానయ్యా, నా కాళ్ళు పట్టుకో, నాకు మొక్కు, నీకు ఇస్తానన్నాడు. మొక్కాడా? సాతానుగాడిని తన కాళ్ళ కింద వేసి తొక్కాడా? ఏం సమాధానం చెప్పరా? నిద్రపోతున్నారు మీరు. ఈ మాటలు వింటామంటే మీలో రక్తం ఉడకాల. యేసుక్రీస్తు వారు సైతానుగాడిని మొక్కాడా? ఏమిస్తానన్నాడు? ఏమిస్తానన్నాడు? రాజ్యాలను దాని మహిమ నాకు అప్పగించారు ఈ మనుషులు. నా కోట్లేసి గెలిపించారు. ఎవరి కోటు? మన ఓటు ఎవరికి? సైతానుగాడికే, దేవునికే? ఎవరికి బ్రదర్ ఓట్లు వంటివి? ఏ ఊర్లో? ఎవరికి మన ఓట్లు? దేవునికి ఎక్కడండి? దేవుని ఓట్లే మరి చూపించండి. నేను దేవుడు అంటున్నాను. బేరి నగర్లో ఎంతమంది ఉన్నారా? ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? అది ఎమ్మెల్యే వస్తే ఎంతమంది వచ్చారు మొన్న? ఏమి చెప్పరా? అర్థమైపోయింది మీకు ఎవరు ఓటు, మీ ఓటు. మరి యేసుప్రభు వచ్చి ఉంటే ఎంతమంది వచ్చినారంటే ఓట్లు ఎవరికి ఎక్కువ?
వాడికేసి ఓట్లు ఏమండి గెలిపించినావు. ఇప్పుడు మహిమ, రాజ్యములు, అధికారం ఎవరిది? నీకు ఇస్తాను, మొక్కుతావా అన్నాడు. మొక్కాడా? తొక్కినాడు. వాడిని తొక్కడానికి కొండ మీద 40 రోజులు ఉండింది. నిన్ను ఏడ్చుకుంటా కూర్చోమని కాదు, నువ్వు ఏడ్చుకుంటా కింద కూర్చోమని కాదు, వాడిని తొక్కడానికి వెళ్ళాడు. పాపం దాని దగ్గరికి వస్తే పాపాన్ని ఏం చేశాడు? తొక్కాడండి. చేయలేదండి, పాపం చేయలేదండి. దుంకు, నీ దేవుడు గొప్పవాడైతే కాపాడతాడు కదా. హే, నా దేవుడు కాపాడేవాడే. నేను దుంకి ఆయన్ను ఏం చేయాలా? నేను దుంకి ఆయన్ను ఏం చేయాలి? ఆయన ఎలాంటోడు నిరూపించాలి. ఇప్పుడు నా దేవుడు ఎలాంటోడో నేను కడుక్కోవాలా? నాకు చెప్తావు నువ్వు? నోరు మూసుకొని 40 రోజులు వాడితో పోరాటం అండి. ఆ పోరాటంలో గెలిచి కిందికి వచ్చాడండి. ఆ పోరాటంలో ఉన్నప్పుడు ఎవడన్నా కత్తి తీసుకొని యుద్ధం చేస్తున్నాడు. అన్నం తింటా, కొంచెంసేపు అన్నం తిని ఇటు తింత కత్తి తిప్పుతాడా? ఏం మాట్లాడరా? యుద్ధం చేసేటప్పుడు అన్నం తింటాడా? ఏం బ్రదర్? కొండ మీద ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది కనుక తినలేకపోయినాడు. డ్రైవింగ్ చేస్తూ ఉంటా, నా డ్రైవింగ్ చూపు ఎక్కడ ఉంటుంది? ముందర పక్క ఉంటుంది. చాలా జాగ్రత్త. ఫ్లైట్ కానీ డ్రైవింగ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో ఉంటారు. అప్పుడు అన్నం తినడము, నీళ్లు తాగడము ఏదేదో చేస్తూ ఉంటారా? చేయరు. ఆయన ఏ పని మీద ఉన్నాడు? కొండ మీద యుద్ధం చేస్తున్నాడు అండి. అపవాదతో పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం గెలవాలినా. ఆ టైంలో తినలేకపోయినాడు, తాగలేకపోయినాడు. అది గుర్తుపెట్టుకోండి. కొండ మీదకి పోయి ఉపవాసం ఉన్నా అంటే దేనికి ఉన్నాడు ఉపవాసం? ఊరికే ఉన్నాడా? కనుక్కున్నారు ఎప్పుడైనా? తెలుసుకున్నారు ఎప్పుడైనా? మతి లేక ఓడెవడో చెప్పాడంట, గతి లేక మనం విన్నామంట. దేవుని పిల్లరా, పాప లోకములోకి పాప శరీర ఆకారాన్ని ఇచ్చి తండ్రి అయిన దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు? సాతాను గాడు కోరుకున్నాడండి. మీలో కొందరిని సాతాను కోరుకున్నాడు. దేనికి? చెర భూమి. 10 రోజులు మీకు శ్రమ కలుగును. 10 రోజులు మీకు శ్రమ, మీ మీదకి అన్యాయంగా వచ్చేస్తారు, మీ మీదకి అక్రమంగా వస్తారు, మీ మీదకి దౌర్జన్యంగా వస్తారు, మీ మీద నేరాలు మోపుతారు, మీ మీద ఘోరాలు చేస్తారు. ఎన్ని చేసినా మీరేం చేయాలి? మొయ్యాలి, భరించాలి. నాకు ఓపిక లేదబ్బా నీ అంత అంటావా? రైట్, నీ ఇష్టం. జీవమును మరణమును నేను నీ చేతికే. నీకేం కావాలి? జీవం కావాలనా? జీవ కిరీటం కావాలనా? అయితే 10 దినములు నీకు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. అంతేకాదు జీవ గ్రంథమందు నీ పేరును రాయిస్తాను. నిలబడతావా? నిలబడు. నువ్వు నిలబడు. నేనున్నా నీకు తోడుగా. యెహోషువ నిలబడు. నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు. మోషేకు తోడైనట్టు నీకు నేను తోడై ఉంటాను. నువ్వు నిలబడతావా? నిలబడతా ప్రభా, నిలబడు. సృష్టిని ఆపుతాను. నువ్వు కానీ నా మాట వింటాను ప్రభా, నిలబడతాను ప్రభా. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. అవి 2 ఆగిపోయి టోటల్ సృష్టి ఆగిపోయింది. తెలుసా మీకు? యూనివర్స్, ప్రకృతి చక్రం ఆగిపోయిందండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మనిషి చెబితే సృష్టి ఆగిపోయిందంటే ఎందుకు ఆగిపోయిందంటే ఆ చిన్న మనిషి వెనక ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు. నిలబడు. నువ్వు కనబడేటట్టు చేస్తాడు ఈ సమాజానికి. చరిత్రలో నిలబడేటట్టు చేస్తాడు దేవుడు. దేవుని పిల్లలరా, నిలబడేవాడు కావాలి దేవునికి. సాతాను పడగొట్టాలనే వస్తాడు, కానీ నువ్వు మాత్రం పడకూడదు. ఎన్నో రకాలుగా నీ దగ్గరికి వస్తాడు. ధనం తీసుకొని వస్తాడు, దరిద్రం తీసుకొని వస్తాడు, ఎన్నో తీసుకొని వస్తాడు. తిట్టేవాడిని తీసుకొని వస్తాడు, కొట్టేవాడిని తీసుకొస్తాడు, నిన్ను అవమానించేవాడిని తీసుకొస్తాడు, స్త్రీని తీసుకొని వస్తాడు, ఎన్నో తీసుకొని వస్తాడు.
ఇక్కడ నువ్వేం ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? పడిపోని వాడిగా ఉండాలి. యేసుప్రభు పడిపోయాడా? పడగొట్టాడు కానీ తొడగొట్టి మరి ఆయన పడిపోలేదు. మరి నువ్వు నేను చెప్పండి, జీవగ్రంథంలో పేరుద్దా? జీవగ్రంథంలో పేరుద్దా? జీవకిరీటం నీకొద్దా? పట్టుదలతో పరలోకాన్ని పొందాలంటే నీ శరీరంలో ఉన్న వీటన్నిటిని ఏం చేయాలి? చంపాలి. మనం బ్రతకాలంటే ఈ కోపాన్ని చంపాలి. మనం బ్రతకాలంటే ఈ ఆవేశాన్ని చంపాలి. మనం బ్రతకాలంటే శరీర కోరికలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? చంపాలి. 4 రోజులు ఉండిపోయేదానికి శరీరం మీద మోజు పెంచుకోవద్దండి. ఈ శరీరం మీద మోజు పెంచుకోవద్దండి. చాలా మంది కూడా శరీర కార్యక్రమాల మీదనే మోజు. చచ్చిపోతే నీ శరీరమా, నువ్వా, నీ భర్త, నీ భార్య, ఎవడు నీకు చెప్పు? నాకు నువ్వు బతుకున్నంత వరకు నీకు భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ చచ్చిపోతే ఎందుకు నువ్వు ఈ శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావు? ఎందుకు నువ్వు శరీర సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతున్నావు? వాటిని చంపి నీ దేవుని కోసం నువ్వు బ్రతుకు. ఆ బ్రతుకు 10 మందిని బ్రతికిస్తుంది. యేసుప్రభు బ్రతుకు ఈరోజు నన్ను బ్రతికించింది, నిన్ను బ్రతికించింది, అందరిని బ్రతికించింది. ఎందుకు? ఆ రోజు సహించాడు కనుక, నన్ను భరించాడు కనుక ఈరోజు మనకు కూడా ఒక చక్కటి మార్గంగా నిలబడ్డాడు. దేవుని పిల్లరా, మాటలు వింటున్నారు కానీ, దేవుని మాటలు వింటున్నారు కానీ మార్పు అయితే కనపడడం లేదు సరిగ్గా. మార్పు రావాలి. మందిరం ఉండదంటే మీలో ఎలా ఉండాలి తెలుసా? వణుకు ఉండాలి. మందిరం ఉందంటే వణుకుతో రావాలి, భయంతో రావాలి, కానీ బాధ్యతతో రావాలి. కానీ బాధ్యత లేదు, భయం లేదు, భక్తి లేదు. ఇష్టం వచ్చినట్టు అసలు పెళ్ళికి పోయేటప్పుడు ఎలా పోతారు మీరు? చెప్పినాను ఇదివరకు, పెళ్ళికి పోయేటప్పుడు ఎలా పోతారు? ఎవరన్నా ఇంటికి పోయేటప్పుడు ఎలా పోతారు? ఉత్సాహంగా, ఉల్లాసంగా. వీడికి వచ్చేటప్పుడు కరోనా వచ్చినట్లు మాదిరి వస్తున్నారు. కరోనా వచ్చిందేమో వీళ్ళకి అనుకుంటా నేను. ఇంకా కరోనా వచ్చిందేమో 2 చేతులు ఎట్ట పెట్టుకొని, ఎట్టమ్మా ఇంక కరోనా వచ్చింది, రేపు మనోడు చచ్చిపోతానమ్మా అన్నట్టుగా ఉంటారు. ఒక్కొక్కరిని చూస్తా అంటే తెగులు వచ్చిన కోళ్ళు ఉంటాయి చూసావా? పెళ్ళికి పోయి అలాగే తెగులు వచ్చిన కోళ్ళ మాదిరి ఉంటారా? సీరియల్ చూసేటప్పుడు ఎలా ఉంటారా? సినిమాలు చూసేటప్పుడు ఎలా ఉంటారా? అక్క తమ్ముళ్ళతో, మీ బంధువులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారా? కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. దేవుని పిల్లరా, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త చెప్పడం నా బాధ్యత. దేవుని వాక్యం మనకు బలవంతులుగా మార్చాలని వస్తుంది, భక్తిపరులుగా మార్చాలని వస్తుంది. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళగా మనల్ని మార్చాలని మన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ప్రేమతో స్వీకరిద్దాం. వాక్య ప్రకారం నడుచుకున్నాం, వాక్య ప్రకారం బ్రతుకుదాం. మరణించిన తర్వాత మనకు మరో బ్రతుకుంది, నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం వెళ్ళాలంటే దేవుని పిల్లరా, నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే అదే జీవ కిరీటాన్ని, అధికారంతో కూడినటువంటి ఆ జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే దేవుని దయ, దేవుని కృప మనందరికీ ఉండాలంటే నువ్వు పోరాటంలో గెలవాలి. శరీరేచ్ఛలను చంపాలి, శరీర ఆలోచనలు చంపాలి. దేవుని వాక్యంతో నిన్ను నువ్వు నింపుకోవాలి. అలాంటి పిల్లలుగా, అలాంటి వాళ్ళుగా ఉంటారని ఆశిస్తున్నాను. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళిన తర్వాత క్రీస్తు మీలో అందరికి కనబడే విధంగా మీరందరూ మారాలి. మేరీ నగరంతా ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే మీ ప్రవర్తన మారాలి, పద్ధతి మారాలి. దేవుని పిల్లలు వీళ్ళని మిమ్మల్ని చూసి చర్చికి వచ్చేవాళ్ళుగా అందరూ ఉండాలి. అలా ఉంటారని ఆశిస్తున్నాను. అలా బ్రతుకుతారని దేవుడు తన వాక్యాన్ని మనందరికి అందించాడు. మనం అందరం అలా మారిపోవాలి, అలా ఉండిపోవాలి. దేవుని పిల్లరా, మన కోసం దేవుడు ఎంత కష్టపడుతున్నాడో మరలా ఒకసారి వాడు ఆ పాట వేస్తాడు.
మీరు చూడండి, తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మంచిదండి.